జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అడిగే ప్రశ్నలకి సత్యభామ గారు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి. ఎందుకంటే ఆవిడ వీడియోల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అమాయక దళితులను కిరస్తానీ మతం వైపు మళ్లేలాగా ప్రోత్సహిస్తోంది. తన వీడియోల ద్వారా భారతదేశ పరువు తీస్తోంది. ఆవిడ దేశ పరువు ఎలా తీస్తోందో క్లుప్తంగా ఈ వీడియోలో చూపిస్తా. ఈవిడ ఛానల్లో 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టింది. టైటిల్ మతం ఎందుకు మారుతున్నారో క్లియర్గా చూడండి అని. థంబ్నెయిల్ మీద ఒక పెద్ద టెంపుల్ ఫోటో ఉంది. దాని మెట్ల మీద సన్యాసియోం కే మందిర్ మే శూద్ర ప్రవేశ్ నా కరే అని తాటికాయంత అక్షరాలతో ఒక బోర్డు ఉంది. థంబ్నెయిల్ మీద గుడి బయట ఇలాంటి బోర్డులా ఛీ అని పెట్టింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద టెంపుల్ ముందు తాటికాయంత అక్షరాలతో సన్యాసులుండే ప్రదేశంలో శూద్రులకి ప్రవేశం లేదు అని బోర్డు పెడితే అసల భారతదేశం అట్టుడికి పోదా? ఇంటర్నేషనల్ న్యూస్ అయి కూర్చోదా? అంత పెద్ద ఆలయం ముందు అంత తాటికాయ అక్షరాలతో అలాంటి బోర్డు పెడితే అందున ఈ రోజుల్లో గోతికాడ నక్కల్లాగా కిరస్తానీ మతం పుచ్చుకుని సర్టిఫికెట్లు మార్చుకోకుండా ఎక్కడ దొరుకుతారా, అట్రాసిటీ కేసు పెడదామని కూర్చునే ఈ రోజుల్లో అంత పెద్ద టెంపుల్ ముందు ఇట్లాంటి బోర్డు పెడతారా? కిరస్తానీ మతానికి మారి సర్టిఫికెట్లు తీసుకోకుండా ఎస్సీలమని చెప్పుకుంటూ అట్రాసిటీ కేసులు పెడతామని ఎలా బెదిరిస్తారో శాంపిల్ చూపిస్తా చూడండి. కానీ నేను ఎప్పుడు ఇదిగోండి మొహం చూపిస్తూనే మాట్లాడుతున్నా. నాడే నేను బ్యాప్టిజం కూడా తీసుకున్నా. ఇది కనపడుతుందా మీకు? ఇతను బ్యాప్టిజం తీసుకున్నాను అని చెప్పి సాక్ష్యం చూపిస్తున్నాడు ఇక్కడ. 90 ml అన్నారు కాబట్టి ఆ చిన్న పాయింట్ చాలండి. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి ఎస్సీ, నేనైనా ఎస్సీనే. అదే వ్యక్తి ఇక్కడ కొంతమంది ఉన్మాదులతో కలిసి ఒక అమాయకుడిని ప్యానెల్లోకి పిలిచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నాడు. అతను తనే ఎస్సీ అని చెప్పుకుంటున్నాడు. నేనైనా ఎస్సీనే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే ఎలా ఉంటుంది తెలుసా నీకు? దాని ఇంపాక్ట్ ఏంటో ఐడియా ఉందా? జీవితాన్ని పాడు చేసుకోకపోతాడు. ఇలాంటివి నీకు అనవసరం. నేనైనా ఎస్సీనే. ఇంత పబ్లిక్గా కిరస్తానీ ఉన్మాదులు మతం మారాక సర్టిఫికెట్లు తీసుకోకుండా అమాయకులని పబ్లిక్గా ఎంతలా బెదిరిస్తున్నారు. ఇతడినే నేను ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే ఈ భామగారు చేసే వీడియోలు అంటే ఇచ్చే మేతని ఇతగాడు తన ఛానల్లో ఇష్టారాజ్యంగా వాడుకుంటాడు. ఆవిడ వీడియోలోకెళ్ళి ఈ ఆలయం గురించి వివరాలు ఏమైనా చెప్పిందేమో అని చూశాను. ఏ విధమైన వివరాలు చెప్పలేదు. అసలు ఈ ఆలయం ఎక్కడుందని కానీ, ఆ బోర్డు ఎందుకు పెట్టారని కానీ, ఎప్పుడు పెట్టారని కానీ, దాని మీద ఏమన్నా గొడవ జరిగిందా అని కానీ అసలు ఏ విధమైన వివరాలు లేవు. ఆలయం ముందు ఇలాంటి బోర్డు పెట్టారని విమర్శించడానికే సమయం వెచ్చిచ్చింది. ఇటువంటి ఆలయాన్ని నేనైతే ఎప్పుడూ సందర్శించలేదు. చాట్‌జీపీటీని అడిగితే నేను ఐడెంటిఫై చేయలేను అని చెప్పింది. గూగుల్ని అడిగితే గుజరాత్లో రుక్మిణీదేవి ఆలయం అని చెప్పింది. గ్రాక్ని అడిగితే లైక్లీ హర్షత్ మాతా టెంపుల్ అని చెప్పింది. జెమినీకిస్తే జగదీష్ అంటే జగన్నాథ్ టెంపుల్ అని చెప్పింది. తరువాత సైన్ బోర్డుతో ఉన్న ఈ పూర్తి చిత్రాన్ని అప్లోడ్ చేసి ఇది ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఉంటారా లేదా ఏఐ లాంటి టూల్స్ ఉపయోగించి క్రియేట్ చేసి ఉంటారా అని అడిగితే అవును, ఈ చిత్రం ఏఐ లేదా ఫోటోషాప్ ఉపయోగించి సృష్టింపబడి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే బోర్డు చాలా అనుమానాస్పదంగా ఉంది. హిందీలో ఉన్న ఈ టెక్స్ట్ చాలా వివాదాస్పదమైన కుల పరిమితి సందేశం. ఆధునిక భారతదేశంలో ప్రసిద్ధ హెరిటేజ్ సైట్లు ఇలాంటి బోర్డులు ఉంచవు. ఇది ప్రజలందరికీ తెరిచి ఉండే ఆలయము అని చెప్తోంది. బోర్డు యొక్క స్థానము స్టైలును బట్టి బోర్డు రాళ్ల మెట్లపై కృత్రిమంగా అతికించినట్లు కనిపిస్తోంది. అలాగే మొత్తం చిత్రం తీసుకున్నా ఇది మునుపటి ఫోటోతో చూస్తే ఫోర్గ్రౌండ్లో జోడించిన బోర్డు వల్ల అస్థిరత ఉంది. ఇది ఏఐ లేదా ఫోటోషాప్ చిత్రాల్లో బ్లెండింగ్ సమస్యల వల్ల వస్తుంది అని చెప్తోంది. ఖచ్చితమైన సమాచారం లేని ఇటువంటి చెత్త ఫోటోలను చూపించి భారతదేశ పరువు తీయడమే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అమాయక దళితులని మతం మారే దిశగా ప్రోత్సహిస్తోంది ఈవిడ. అందువల్ల ఈవిడ తక్షణమే అక్కడికి వెళ్ళి
ఏ టెంపుల్ దగ్గర ఈ బోర్డు ఉంది అని చూపించిందో అక్కడికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు వీడియోలు తీసి ఇదిగో ఇది నిజమే, నేను చెప్పింది నిజము అని చెప్పి మనకి ప్రూఫ్ చూపించాలి. ఈవిడ ఇంకో ఫోటో చూపించింది చూడండి. శూద్రులకి ఆలయ ప్రవేశం లేదని వివిధ బోర్డుల సమాహారం ఇది. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికితే నాకు కొంత సమాచారం దొరికింది. ఈ పోస్టు వివిధ బ్లాగుల్లోనూ రెడిట్లోనూ దర్శనమిస్తుంది. ఈ పోస్టు ట్విట్టర్లో దొరికింది నాకు. కుఫీర్ అనే హ్యాండిల్ తోటి యాక్టివిస్ట్ని అని చెప్పుకుంటూ ఇంచుమించుగా 2014 నుంచి ఇటువంటి దరిద్రాలన్నీ పోస్ట్ చేస్తున్నాడు. ఈ పోస్టు 2013లో ఒక బ్లాగులో పోస్ట్ చేశారు. ఆలయాలు ఎవరికి అవసరం అని హెడ్డింగ్ పెట్టి ఫోటోకేమో అన్టచబుల్ ప్రొహిబిటెడ్ ఇన్ టెంపుల్స్ అని పెట్టి బోర్డు మీద మాత్రం శూద్ర ప్రవేశ్ నా కరే అని రాశారు. ఇప్పుడు నేను మీకు భామగారు చూపించిన ఇంకొక ఫోటో చూపిస్తాను చూడండి. దాని మీద ఆమె గారు గొప్ప ఉపన్యాసమే ఇచ్చారు. ఈ ఫోటో చూపించి శూద్రులకి ముస్లింలకి ఆలయ ప్రవేశం లేదని గట్టి ఉపన్యాసమే ఇచ్చింది భామగారు. అయితే ఈ ఫోటో ఫేక్ అని, దీని ఒరిజినల్ ఫోటో వేరే ఉందని నాకు ఇంటర్నెట్లో ఒక ఫోటో దొరికింది. అది చూపిస్తాను చూడండి. ఈ ఫోటో నాకు ఇంటర్నెట్లో దొరికింది. రియల్ ఇమేజీ ఫేక్ ఇమేజీ అని పక్కపక్కన పెట్టి, రియల్ ఇమేజ్లో ఇస్మే ముసల్మాన్ కా అని ఉంటుంది, కానీ మార్చబడిన చిత్రంలో శూద్ర అని కనిపిస్తుంది. దగ్గర నుంచి క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ చిత్రంలో ఇస్మే ముసల్మాన్ కా అని ఉంటుంది. ఆవిడ చూపించిన చిత్రంలో శూద్ర అని మార్చబడి ఉంటుంది. గూగుల్ని అడిగితే ఏం చెప్పిందంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాలు పూర్తిగా ఎడిట్ చేయబడిన నకిలీ సమాచారంతో కూడుకున్నవి అని చెప్తోంది. సన్యాసి కే మందిర్ మే అశుద్ధ అవస్థ మే ప్రవేశ్ నా కరే అని ఉంటుంది. సన్యాసి ఆలయంలోకి అపవిత్రమైన అశుద్ధమైన స్థితిలో ప్రవేశించవద్దు అని ఉంటుంది. కానీ అశుద్ధ ప్రదేశంలో శూద్రు అని మార్చి ఫోటోషాప్తో మార్చి మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారు అని చెప్తోంది. భారతదేశంలో కుల వివక్ష ఇంకా కొనసాగుతోందని చూపించడానికి కావాలనే ఈ బోర్డులపై ఉన్న అక్షరాలను మార్చి సన్యాసి ఆలయంలోకి శూద్రులు ప్రవేశించరాదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్తోంది. ఈ నకిలీ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారంటే దాదాపు దశాబ్ద కాలంగా 2013-14 నుంచి ఇంటర్నెట్లో ఈ ఫోటోలు తిరుగుతున్నాయి అని చెప్తోంది. భారతదేశంలో కుల వివక్ష తీవ్రంగా ఉందనే ఒక తప్పుడు నెరేటివ్ను సృష్టించడానికి కుల వ్యతిరేక బ్లాగులు, సోషల్ మీడియా పేజీలు, ఐడెంటిటీ పాలిటిక్స్ గ్రూపులు ఈ ఎడిట్ చేసిన ఫోటోలను వాడటం ప్రారంభించాయి. అనధికారిక బ్లాగులు వీటిని షేర్ చేస్తున్నారు అని చెప్తోంది. అలాగే నాస్తిక హేతువాద గ్రూపులు హిందూ మతాన్ని విమర్శించే లక్ష్యంతో లేదా పొరపాటుగా నిజమైనవని భావించి వైరల్ చేస్తుంటాయని కూడా చెప్తోంది. ఇప్పుడు ఈ భామగారు ఖచ్చితమైన సమాచారం ఇవ్వకుండా ఇట్లాంటివన్నీ ప్రచారం చేస్తోంది. ఈ భామగారు ఇలా వీడియోలు చేసి మేత అందిస్తే ఆ కిరస్తానీ ఛానల్స్ వాళ్ళు బాగా మేస్తారనమాట. అందువల్ల ఈ వీడియో ముఖంగా నేను భామగారిని అడిగేది ఏంటంటే ఆవిడ అసత్య ప్రచారం చేయలేదు అని నిరూపించుకోవాలి. ఆవిడ తిని 10 మందికి పెట్టగలిగే స్తోమతలో ఉంది కాబట్టి ఆవిడ చూపించిన ఈ ఫోటోలు తాలూకా ఆలయాల దగ్గరికి వెళ్ళి ఈ బోర్డుల పక్కన నిలబడి సెల్ఫీ ఫోటోలు వీడియోలు తీసుకుని ఆ బోర్డులు నిజంగా అక్కడ ఉన్నాయని మనకి నిరూపించాలి. ఈవిడ వీడియో కింద కామెంట్స్ చూశాను. అన్నీ సపోర్టివ్ కామెంట్సే ఉన్నాయి. ఎవరు ప్రశ్నించినట్టుగా కనపడలేదు. కాకపోతే ఎవరైనా ప్రశ్నించినా ఆవిడ ఖచ్చితంగా కామెంట్లు అయితే డిలీట్ చేసేస్తుంది. ఆవిడికి ఫేవరబుల్గా ఉండే కామెంట్లను మాత్రమే అట్టే పెడుతుంది అని మనందరికీ తెలుసు. అందువల్ల కామెంట్ రూపంగా కాకుండా వీడియో చేసి అడగవలసి వచ్చింది. మిత్రులారా, అది విషయం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.